ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. గురుగారు మామూలుగా అంటే మనుషుల కళ్యాణాలకి చాలా అంగరంగ వైభవంగా మనం చేస్తూ ఉంటాము. ఇంకా దేవీ దేవతల కళ్యాణం అంటే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కళ్యాణాలు మనకు జరుగుతూ ఉంటాయి. కానీ మానవ మాతృడిగా పుట్టి ఇంకా ఇప్పటికీ మనం ఆ కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నామంటే సీతారాముల వాళ్ళ కళ్యాణం కదా అండి. సో, అసలు అంటే ఆ దేవీ దేవతలకి కళ్యాణం చేసేంత మనకు ఉంటుందంటారా? మనం అంత పెద్దవాళ్ళకి మనము చేసేది అది కరెక్టేనంటారా అసలు? మంచి ప్రశ్న. ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. అంటే నేను కూడా చేస్తూ ఉంటాను. సూర్య కళ్యాణాలు చేస్తూ ఉంటాను. నేను సూర్యోపాసకుడిని కదా! సన్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకుడిగా సూర్య కళ్యాణాలు ఎక్కువ నిర్వర్తిస్తూ ఉంటాను. అంతకుముందు నాకు తెలిసింది శివ కళ్యాణం. మనకి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర బురముళ్ళ అనే ఒక గ్రామంలో పార్వతీ పరమేశ్వరులకు నిత్య కళ్యాణం చేస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం. ప్రతిరోజు శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది సాయంత్రం మాటలు. ఇవి కళ్యాణాలు. అంటే అసలు ముందు కళ్యాణము అంటే ఏంటి? మీకు కళ్యాణం అంటే మనం సీతారాముల కళ్యాణాన్ని పక్కన పెడితే ఏదో వాళ్ళకి అంటే మన కళ్యాణాన్ని పెళ్ళి అదొక పర్యాయ పదం అంతే పర్యాయ పదంగా మనం మార్చుకున్నాం. వాళ్ళ పెళ్ళి వీళ్ళ పెళ్ళి అంటే కళ్యాణం. వాళ్ళ కళ్యాణమే. కళ్యాణానికి ఆహ్వానం అని రాస్తారు. అంటే కళ్యాణం అంటే ఏంటి? శివ అంటే కళ్యాణకారకుడు అంటే శుభములు చేకూర్చు అంటే ఇది ఒక శుభ కార్యము. అందరూ ఆచరింపదగినటువంటి మంచి కార్యం. అంటే ఒక ఇద్దరు మూర్తులని ఆవాహన చేసి కూర్చోపెట్టి అక్కడ వేద మంత్రాలతో అంటే మనకి జరుగుతున్నట్టుగా పెళ్లి మంత్రాలు చదివి పెళ్ళిళ్ళలో చదివేటువంటి కొన్ని వేదోక్తమైనటువంటి మంత్రాలు చదవడం ద్వారా రెండు తనువులని రెండు శరీరాలని ఏకం చేసేటువంటి క్రతువు తంతు కాదు కళ్యాణం కాదు. కాదు అంటే మనం చేసుకునే పెళ్ళి రెండు శరీరాలని యాక్సెప్ట్ చేయడం కోసం ఇప్పుడు దాన్ని మనం అంటే వేదోక్తంగా దానికి గౌరీ పూజ అని కలశ పూజ అని ఇవన్నీ చేసి చేస్తాం. తాలిబొట్టు తలంబ్రాలతో ఒక రెండు శరీరాలని ఏకం చేస్తాం. ఇక్కడ అవి శరీరాలకు అతీతం. భగవత్మూర్తులు అవి శరీరాలు కాదు, మూర్తులు. మన ఎదురుగుండా ఉన్నటువంటి దైవశక్తులు. వాటికి కళ్యాణం గురించి మనం మాట్లాడుకుంటే అది అసలు మాట్లాడడానికి మనకు అర్హత కూడా ఉండదు. మనం చేసుకునే కళ్యాణాలు వేరు. ఇక్కడ కళ్యాణం అంటే అర్థం ఏంటంటే శివతత్వము. శ్రీరామచంద్రమూర్తి విపరీతమైనటువంటి శివభక్తుడు. మనకి ఆయన శివాలయాలు ఎన్నో ప్రతిష్ఠ చేసిన శివాలయాల గురించి మాట్లాడతారు. అందులో కూడా చిన్న దౌర్భాగ్యం ఏంటి అంటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోవడంతో ఆయన శివాలయాలు ప్రతిష్ఠించారు అని చెప్తూ ఉంటుంది. కానీ అది ఒరిజినల్గా కాదు. ఆయన తన ప్రీతి కోసం సంచారం చేస్తున్న సమయంలో ఆయన దేవాలయాలు నిర్మించుకుంటూ వెళ్ళిపోయారు. ఆయనకి శివుడి మీద ఉన్నటువంటి భక్తితో. అది సహజంగా ప్రతినిత్యం కూడా అంటే అప్పట్లో అంటే రాముల వారు రావణాసుడు గురించి మనం విన్నప్పుడు రావణాసుడు చాలా విపరీతమైనటువంటి శివభక్తుడు అని కూడా విన్నాం. అంటే అప్పటికే శివాలయాలు ఉన్నాయి. ఈయనేమి సొంతంగా చేసింది కాదు. అప్పటికే ఆయన ధర్మనిష్టాపరుడు శ్రీరామచంద్రమూర్తి. అంటే ధర్మం ఏం చెప్పుద్ది, వేదం ఏం చెప్పుద్ది అంటే వేదం తెలిసి ఉండాలిగా ధర్మం ఆచరిస్తున్నారు అంటే దైవారాధన. అందుకని ఆయన విపరీతమైనటువంటి శివభక్తుడు. శివుడిని ఆరాధించడం మనకి కళ్యాణకారకం, మనకి మంచి జరుగుతుంది. కళ్యాణం అంటే మంచి చేయుట. అంటే ఇప్పుడు మనం అంటే మన అభిరుచుల కోసం మన ఆనందం కోసం మనకి ఇష్టమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి తిథిని పురస్కరించుకొని ఆ సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అంటే వాళ్ళిద్దరి మధ్య కొంత ఎడబాటు వచ్చింది. అందుకని మళ్ళీ వాళ్ళకి మనం కళ్యాణం చేస్తున్నట్టు వాళ్ళ కళ్యాణంలో మనం అక్కడ ఉండి కన్యాదానం చేస్తున్నట్టు. అంటే కొంతమందికి ఆ యోగ్యత పాపం పిల్లలు లేకపోవడం వల్ల కన్యాదాన యోగ్యత ఉండదు. ఇలాంటివన్నీ కూడా అక్కడ అమ్మవారి తరపున ఒకళ్ళు అయ్యవారి తరపున ఒకళ్ళు ఉండి ఆ కన్యాదానం చేయటం కానీ కాళ్ళు కడగటం కానీ ఇవన్నీ మనం రమిస్తూ ఉంటాం. రామనామంతో అంటే రామ అంటేనే రమించడం. అది మనం ఆ దైవశక్తితో దైవ స్వరూపుడితో రమిస్తూ చేసేటువంటి అద్భుతమైనటువంటి దివ్య కార్యం కళ్యాణం. శ్రీరాముల సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం అది. అంటే కళ్యాణం అంటే అందరికీ మంచి జరుగుగాక. కొన్ని ఇళ్లలో శుభకార్యాలు జరగవు, చేయడానికి ఏం అవకాశం ఉండదు. అందుకని అందరూ ఏకమై ఐకమత్యంగా హిందువులందరూ ఏకమవుతారు. హిందువులందరూ భారతదేశంలో ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా ఏకమై నిర్వహించేటువంటి అద్భుతమైనటువంటి కార్యం సీతారాముల కళ్యాణం.
అంటే ఇది ప్రత్యేకంగా ఒక మతం వాళ్ళకి సంబంధించి అనుకోవడానికి లేదు. లేదు. భారతదేశంలో ఎందుకంటే ఆయన ఇక్కడ అయోధ్య నగరంలో జన్మ తీసుకుని ఆయన చాలా సంచారం చేశారు. ఆయన సంచరించారు. ఒక చోట మనం రాముల వారి పాదాలు చూసామని చెప్తూ ఉంటారు. ఆయన భారతదేశం అంతా కూడా సంచరించారు. అంటే ప్రపంచం కూడా భూమండలం అంతా కూడా సంచారం చేశారు. భూమండలం అంతా కూడా. అందుకని ఆ ఆ యొక్క వ్యక్తి ఇది ధర్మము ఆచరణని రాసులుగా పోసుకుని రూపుదాల్చినటువంటి శ్రీరామచంద్రమూర్తి అని స్మరించుకోవడం కోసం అందరం ఏకమయ్యి చేసేటువంటి సుమనోహరమైనటువంటి ప్రకృతి పరవశించేటువంటి అద్భుతమైనటువంటి దైవ కార్యం సీతారాముల కళ్యాణం. ఇక్కడ ఐకమత్యాన్ని చాటడం కోసం, అందరం ఏకమవడం కోసం, కష్ట సుఖాలని పంచుకోవడం కోసం, వ్యక్తీకరించుకోవడం కోసం మేమందరం ఇలా ఉన్నాం. ఆనందాలని అందరూ షేర్ చేసి ఇక్కడ తారతమ్యాలు ఉండవు. అందరం ఒక్కటే. అందరం కూడా ప్రతి ఇంట్లోనూ కళ్యాణమే. శ్రీరామ కళ్యాణం అంటే అందరి ఇళ్లలోనూ కళ్యాణమే. అంటే కొంతమంది ఇళ్లలో ఏదో అడ్డు వచ్చి శుభకార్యాలు జరగవు. కానీ జరుగుతుందని మాట వింటాం, టీవీల్లో చూస్తూ ఉంటాం. అందరూ ఆహ్వానితులే. దైవ కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. అందరికీ అన్న సంతర్పణ అని, పానకం వడపప్పు ఇవన్నీ కూడా మన జీవితాల్లో అంటే ఈ చైత్రమాసంలో వసంత ఋతువులో మనం ఆనందానుభూతిని వ్యక్తపరచుకోవడానికి చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం సీతారాముల కళ్యాణం. అయితే చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారు సీతారాముల కళ్యాణం చూసిన ఆ కళ్యాణం అక్షింతలను నెత్తి మీద వేసుకుని ముఖ్యంగా పెళ్లి జరుగుతుంది పెళ్లి కాని వాళ్ళకి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది నిజమేనా అండి? 100% అమ్మా. అంటే మనలో ఆ ఉద్వేగం, భావోద్వేగం, ఆ ఆనందం మనలో ఉన్నటువంటి అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా, ఆకర్షణ సిద్ధాంతం. ఎప్పుడైతే ఒక శుభకార్యానికి వెళ్ళి ఆ శుభకార్యం ఎవరిది? ఒక వ్యక్తిది కాదు, అవును. అది ఒక శక్తిది, శ్రీరామచంద్రమూర్తిది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్గా అందరిలోనూ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ కూడా వే ఆఫ్ ఇవన్నీ మారిపోతాయి. ఆ మారిపోవడం ద్వారా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నేను పాలు పంచుకున్నాను కాబట్టి నాకు అంతా మంచిగా జరుగుతుంది. కళ్యాణము అంటే శివ అంటే కళ్యాణకారకుడు, మంచి చేస్తాడు. కాబట్టి అది జరగటానికి మేనిఫెస్టేషన్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా. మంచిగా జరుగుతుంది, డబ్బు వస్తుంది ఇవన్నీ చేస్తాం. ఇది ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టేషన్. ఇంతమంది ముత్తైదువులందరూ, అమ్మలు, అక్కలు అందరూ కూడా ఒక చోట ఏకమైనప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉంటావు? అందరూ ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం. అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి 100% అక్కడ స్వామివారికి నివేదన చేసినటువంటి అక్షింతలు నేను ఒక పెళ్ళికి సూర్యకళ్యాణం జరిపించి సూర్యకళ్యాణంలో వాడినటువంటి జీలకర్ర బెల్లాన్ని, తలంబరాలని కూడా అంటే 6 రోజులు పెళ్ళి, 5 రోజులు పెళ్ళి చేస్తారు కదా, అలా ముందు సూర్యకళ్యాణం చేయించి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకు ఉపయోగించడం జరిగింది. ఓకే. ఆ జంట బాగుండాలి. ఇవన్నీ కూడా మనకి మన సాంప్రదాయంలో, మన ధర్మాచరణలో ఉన్నటువంటి భాగమై నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. అందుకని సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం. లోకం అంతా కూడా అందరూ యావత్ ప్రపంచము సమస్త జీవకోటి కూడా ఆనందింపజగినటువంటి సుమనోహర సమయం. మీరు అన్నట్టుగానే ఈ సీతారాముల కళ్యాణం ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనామం జపంతో రమిస్తూ ఆయన కళ్యాణాన్ని వీక్షించి సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవాలని మీ మాటల్లో మేము తెలుసుకున్నాం. ఇంత చక్కగా మాకు విశ్లేషించినందుకు ధన్యవాదాలు. మరొకసారి ఆ మంత్రాన్ని అందామా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. అందరి జీవితాల్లో కూడా శ్రీరామచంద్రమూర్తి ఆయుర ఆరోగ్యాలని, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ కూడా శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు.